బెట్టింగ్ యాప్స్ వీటితో ఉన్న రిస్కులు మనకు తెలిసి వాటి జోలికి కూడా మనం వెళ్ళాం. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కూడా వదిలిపెట్టట్లేదు, పట్టి పీడిచ్చు తింటున్నాయి. అది ఎలాగంటారా, రీసెంట్గా లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మీరు ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మ్యాసివ్ సెల్ ఆఫ్ చూస్తున్నారో ఆ మ్యాసివ్ సెల్ ఆఫ్స్కి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ లింక్స్ కూడా వన్ ఆఫ్ ద ట్రిగర్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి రీసెంట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఫాల్కి ఉన్న లింక్ మీకు అర్థం కావాలంటే నేను కొంచెం మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళాలి. 5-6 months బ్యాక్ నేను మహాదేవ్ బెట్టింగ్ యాప్ రిలేటెడ్గా బాలీవుడ్కి లింక్స్ ఏవైతే దాని మీద 5,000 కోట్ల స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోని మీకు రిలీజ్ చేశాను కదా. ఆ వీడియోలో ఆ స్కామ్ గురించి మనం కంప్లీట్లీ మాట్లాడుకున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ యాప్ని రన్ చేసిన ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ మార్కెట్లో కూడా హవాలా రూపంలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు చేశారో వాటిని ఈడీ ఫ్రీజ్ చేసింది, ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. నౌ ఈ ఇష్యూ 5-6 months బ్యాక్ అందరికీ తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవుతుంది? ఇది మీకు అర్థం కావాలంటే ఓన్లీ మనకి ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ రిలేటెడ్ ఇష్యూ మాత్రమే కాదు, దాని తర్వాత జరుగుతున్న విషయాలు ఏవైతే వీటి గురించి కూడా తెలియాలి. ఈరోజు ఈ వీడియోలోని యాక్చువల్లీ మన మార్కెట్ ఒక సెంటిమెంట్ కంప్లీట్లీ ఇంత నెగిటివ్ ట్రిగర్ చేసిన ఇష్యూ ఏదైతుందో దీన్ని సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని గురించి మీకు తెలిసింది అనుకోని మనం ఎటువంటి స్టాక్స్ జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ ఫాల్ మనం ఎటువంటి స్టాక్స్లో ఆపర్చునిటీ తీసుకోవాలి, ఇది కూడా మీకైతే క్లారిటీ వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఇష్యూ రిలేటెడ్గా కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో చూసినప్పుడు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి, అసలు మార్కెట్ ఇంతలా నెగిటివ్గా ట్రిగర్ చేసిన ఇష్యూ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. మీకు అసలు ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న ఈ ఇష్యూ క్లియర్గా అర్థం కావాలంటే ఓన్లీ ఈ టాపిక్ మాత్రమే కాకుండా అసలు ఇది అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఒక క్విక్ రీక్యాప్ ఇచ్చాను అనుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ చెందిన ఒక టైర్ షాప్ ఓనర్ అండ్ ఒక జ్యూస్ షాప్ ఓనర్, వీళ్ళిద్దరికి బెట్టింగ్లో చాలా మోజు ఎక్కువ ఉండేది. రోజు వాళ్ళు బెట్టింగ్ చేస్తూ ఉండేవారు అండ్ ఈ బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోతుండేవారు. ఇలాగ డబ్బులు కోల్పోతుండగా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మనం బెట్టింగ్ చేసినట్టయితే డబ్బులు కోల్పోతున్నాం, అదే మనమే బెట్టింగ్ రన్ చేసినట్టయితే డబ్బులు సంపాదిస్తామని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళే బెట్టింగ్ యాప్ బిజినెస్లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇలా ఎంటర్ అయ్యి వాళ్ళు రన్ చేసిన బిజినెసే మహాదేవ్ బెట్టింగ్ యాప్ అన్నమాట. ఇలా వీళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ని రన్ చేసి సంపాదించిన డబ్బులు ఉన్నాయి, దీంతోనే యాక్చువల్లీ ఇండియాలో ఈ బెట్టింగ్ యాప్ని రన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, పోలీసులు మల్టిపుల్ టైమ్స్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు సంపాదించిన డబ్బులతో దుబాయ్ చెక్కేశారు. నవ్వు ఈ దుబాయ్ చెక్కేసిన ఇద్దరు ఒక హవాలా నెట్వర్క్ని, అంటే వాళ్ళ పేర్లు బయటికి రానివ్వకుండా ఒక హవాలా నెట్వర్క్ని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. కానీ ఎంత స్మార్ట్ దొంగలైనా కూడా ఏదో ఒక తప్పు చేసి అయితే దొరికిపోతారు. మనందరికీ తెలిసిన విషయం. ఈ సౌరభ్ అండ్ రవి వీళ్ళిద్దరు వ్యక్తుల్లోని సౌరభ్ ఒక పెళ్లి టైంలో వీళ్ళు చేసిన హడావిడి నార్మల్ విషయం కాదు. వీళ్ళు ఇండియా నుంచి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని అక్కడికి పిలిపించి అక్కడ వాళ్ళ చేత పర్ఫార్మెన్స్లు చేయించడం, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఒక స్పెషల్ ఫ్లైట్స్లో తీసుకెళ్ళడం, ఇవన్నిటితోని ఈడీ ఒక నిఘా వీళ్ళ మీద పడింది. ఈడీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీళ్ళు నడిపిస్తున్న ఈ హవాలా నెట్వర్క్ మొత్తం బయటపడ్డు. దీని తర్వాత వాళ్ళ అసెట్ని ఫ్రీజ్ చేయడం అండ్ వాళ్ళని అరెస్ట్ చేయడంతో ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఒక ఇష్యూ ఏదైతే ఉన్నదో దీని కథ సుఖాంతం అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక కొత్త ఇష్యూ మొదలైంది. అదే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇంతలా ఇంపాక్ట్ అయితే చేస్తున్నది. ఈ హవాలా నెట్వర్క్ ఏదైతే వీళ్ళు బిల్డ్ చేశారో ఇందులో కొంతమందిని ఫ్రాంచైజీస్ రూపంలో అపాయింట్ చేశారు కదా. అలా అపాయింట్ అయిన వాళ్ళలోనే ఒక వ్యక్తి పేరు హరిశంకర్ టిబెరేవాల్. ఈ హరిశంకర్ టిబెరేవాల్ ఈ సౌరభ్ అండ్ రవి వీళ్ళిద్దరికన్నా కూడా చాలా స్మార్ట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇతను ఏంటంటే ఈ హవాలా రూపంలో అతను సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఏదో సాదా సీదా ఇన్వెస్టర్లా ఇన్వెస్ట్ చేయకుండా ఈయన ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అవతారం ఎత్తాడు. ఈయన జెనిత్ మల్టీ ట్రేడింగ్ డిఎంసిసి అనే కంపెనీని అండ్ వేరియస్ అదర్ కంపెనీస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఈ కంపెనీలన్నింటినీ ఫామ్ చేసి ఆ కంపెనీల్లో బోర్డులో మెంబర్స్ ఉండాలి కదా, అతనికి సంబంధించిన మెంబర్స్ని ఆ బోర్డులో అపాయింట్ చేసి ఆ కంపెనీల ద్వారా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రూపంలో మన ఇండియాలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా వాళ్ళు క్యాపిటల్ రేస్ చేస్తుంటారు కదా, రేస్ చేసినప్పుడు ప్రిఫరెన్షియల్ రూట్లోని యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఎంటర్ అవ్వడం అండ్ నార్మల్గా ఎంటర్ అవ్వడం మాత్రమే కాదు, ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేసిన క్యాపిటల్ చాలా ఎక్కువ ఉండడం, దాని తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడంతో ప్రమోటర్స్తో కూడా లింక్స్ ఏర్పరచుకున్నారంట. దీనివల్ల ఇప్పుడు యాక్చువల్లీ చాలా స్టాక్స్ అంటే ఈ కంపెనీస్ ఏవైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీస్ ఒక స్టాక్ ప్రైస్లో మనకు ఫాల్ కనబడడం మాత్రమే కాకుండా ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ని నెగిటివ్గా ట్రిగర్ చేయడం వెనకాల రీజన్ ఏంటంటే వీళ్ళు ఇలా ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాకుండా చాలా స్టాక్స్ ఒక ప్రైజ్ను కూడా మ్యానిపులేట్ చేసినట్టుగా అయితే ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అవి హరిశంకర్ టిబెరేవాల్ ఫామ్ చేసిన ఈ డమ్మీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎఫ్పిఐ రూట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫామ్ చేశారు కదా ఈ కంపెనీస్ని. సో ఈ కంపెనీస్ యాక్చువల్లీ మన ఇండియన్ మార్కెట్లో ఏ కంపెనీలో
కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, అండ్ ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ మాత్రమే కాకుండా ఇప్పుడు మనం మార్కెట్లో చూసినట్టయితే ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా స్టాక్స్లో మీకు ఈ నెగిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ అయిపోయి అవన్నీ పడడం కనబడుతుంది కదా. మీరు ఈ టాపిక్ ఏదైతే ఇప్పుడు వింటారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ ఎందుకు ఈ స్టాక్స్ మాత్రమే కాకుండా మిగిలిన అదర్ స్టాక్స్ కూడా పడుతున్నాయని చెప్పి. ఫస్ట్ అసలు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జెనిత్ మల్టీ ట్రేడింగ్ అనే కంపెనీ ఒకటి. లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్టయితే బాలు ఫోర్జ్ అనే ఇంజనీరింగ్ కంపెనీలోని, ప్రతిక ఆటో అనే కాస్టింగ్ అండ్ ఫోర్జింగ్ కంపెనీలోని, సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ అనే ఈవీ ఛార్జింగ్ సోలార్ ప్రొడక్షన్ ఎల్ఈడీస్ తయారు చేసే కంపెనీ, అండ్ అలాగే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ జెన్సాల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు సోలార్ అండ్ అలాగే ఈవీ కార్స్ కూడా త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఇంకొక కంపెనీ ఈకోటెక్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ మనం చూసినట్లయితే మోస్ట్లీ మైక్రో క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. టాయమ్ స్పోర్ట్స్ అనే స్పోర్ట్స్ బిజినెస్ చేసే కంపెనీ, ఓకే ప్లే అనే టాయ్స్ తయారు చేసే కంపెనీ, ఎల్గోకాంట్ ఫిన్టెక్ అగైన్ ఈ కంపెనీలో కూడా బాలు ఫోర్జ్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ట్రస్కాన్ లిమిటెడ్ సాల్సా టెక్నో ఇంజనీరింగ్ అనే ఒక లార్జ్ కంపెనీలో కూడా ఈకోటెక్ అయితే ఇన్వెస్ట్ చేసింది. అండ్ వీళ్ళ థర్డ్ కంపెనీ క్యాటర్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ, అండ్ ఈ కంపెనీ కూడా బాలు ఫోర్జ్లో ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ హవాలా ఆపరేటర్ ఒక ఇంకొక కంపెనీ స్వర్ణభూమి వాణిజ్య ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఎల్కేపీ ఫైనాన్స్ లోని, నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ లోని, ఇంటిగ్రా ఎసెన్షియా, వికాస్ ఈకోటెక్, టైగర్ లాజిస్టిక్స్ లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫామ్ చేసిన ఇంకొక ఫేక్ ఎఫ్పిఐ కంపెనీ టానో ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మ్యాటర్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా హర్షంకర్ టిబ్రవాలే తన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ కంపెనీలో ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కూడా మనం చూసినట్టయితే సెల్కోర్ గ్యాజెట్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా మీలో చాలా మంది ట్విట్టర్లో ఉన్నట్టయితే రీసెంట్ టైంలోని చూసే ఉంటారు. ఏకంగా ఈ కంపెనీ 200 కోట్లు ఇప్పుడు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏకంగా 5,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసేస్తుంది అని చెప్పి మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని మార్కెట్లో తెగ తిప్పారు. స్టాక్ కూడా భయంకరంగా పెరిగిపోయింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఓకే ప్లేలోని, బిఎల్బి సెక్యూరిటీస్లోని, అండ్ మన వైజాగ్ చెందిన రీసెంట్ ఐపీఓ మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఏదైతే ఉన్నదో దానిలో కూడా ఈ టానో ఇన్వెస్ట్మెంట్స్ ఒక హోల్డింగ్ అయితే ఉన్నది. అండ్ అలాగే హెచ్ఎంఏ అగ్రో ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, రతి స్టీల్, సాల్సా టెక్నో ఇంజనీరింగ్ అండ్ పైనీర్ లో కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ కంపెనీస్ లో మాత్రమే కాకుండా జీటీఎల్ ఇన్ఫ్రా, సిగాచి ఇలాంటి కంపెనీస్ లో కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళు 1% అండ్ అబోవ్ హోల్డ్ చేసిన కంపెనీస్ అన్నమాట. నా 1% బిలో స్టేక్ హోల్డ్ చేసిన కంపెనీస్ ఒక పేర్లు బయటపడవుగా. సెబీ రూల్ ప్రకారం ఎవరికైతే అసలు ఈ రూల్ తెలియదో, ఎవరైనా ఇండివిజువల్ ఇన్వెస్టర్ కానీ ఆర్ ఏదైనా కంపెనీ కానీ ఏదైనా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో 1% కన్నా ఎక్కువ స్టేక్ హోల్డ్ చేస్తే వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా మెన్షన్ చేసిన కంపెనీస్ రిలేటెడ్గానే మనకి ఈ డేటా అయితే బయటకు వస్తుంది. అదే లెస్ దాన్ 1% వీళ్ళు హోల్డ్ చేసిన కంపెనీస్ కూడా చాలానే మార్కెట్లో ఉండొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ చాలా మందికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు లిస్టెడ్ స్పేస్లో ఈ కంపెనీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నాం వీటిలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ స్టాక్ ప్రైజులు పడ్డంలో అర్థం ఉన్నది. కానీ అర్థం కాని విషయం ఏంటంటే మిగిలిన అతను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అసలు ఈ నెగిటివ్ సెంటిమెంట్ ట్రిగర్ ఎందుకు అవుతుంది, ఇది అర్థం కాని విషయం కదా. దాని గురించి మాట్లాడుకోవాలంటే మార్కెట్లో క్రియేట్ అవుతున్న ఫియర్ ఏంటంటే ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ని రన్ చేసిన ఇద్దరు ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రన్ చేశారు, వాళ్ళు మల్టిపుల్ హవాలా ఆపరేటర్స్ని అయితే వీళ్ళు ఫామ్ చేశారు కదా. ఆ మల్టిపుల్ హవాలా ఆపరేటర్స్లోని వన్ ఆఫ్ ద ఆపరేటర్ ఈ హరిశంకర్ టిబ్రవాల్. ఈ హరిశంకర్ టిబ్రవాల్ మాత్రమే కాకుండా ఇలా ఆపరేట్ చేసిన ఇంకా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతారని చెప్పి న్యూస్లు బయటికి రావడం. అండ్ వాళ్ళందరూ కూడా వీళ్ళలాగే డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇద్దరు ఎఫ్పిఐ రూట్లో కానీ వేరే అదర్ రూట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అవి ఏమైనా బయటకు వస్తాయని చెప్పి అదొక ఫియర్ క్రియేట్ అవ్వడం. అండ్ లెస్ దాన్ 1% స్టేక్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి బయటకు తెలియదు. కాబట్టి ఓవరాల్గా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఒక ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దాంతో లింకే ఉన్న ఈ హరిశంకర్ టిబ్రవాల్ కానీ లేకపోతే వేరే అదర్ పీపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఫియర్ ఏదైతే ఉన్నదో కంప్లీట్లీ మార్కెట్ సెంటిమెంట్ని రివర్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన చాలా కంపెనీస్ గురించి మాట్లాడాను కదా. ఈ కంపెనీస్లో కొన్ని కంపెనీస్ ఒక బిజినెస్లో మీకు నచ్చి కంపెనీస్లో ఈ ఇష్యూస్ అన్నీ కూడా తెలియకుండా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అలా కూడా జరుగుతుంది కదా. ఎందుకంటే బిజినెస్ నచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎవరు ఐడెంటిఫై చేయరు కదా. సో అలా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ పరిస్థితి ఏంటి, సో దాని గురించి కూడా మాట్లాడడం ఇంపార్టెంట్ కదా. సో అలా మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో కొన్ని బిజినెస్లో ఉన్న కంపెనీస్ ఉన్నాయి, కొన్ని జంక్ కంపెనీస్ ఉన్నాయి.
ఒకవేళ జంక్ కంపెనీస్ అనుకోండి, అంటే ఫైనాన్షియల్స్ అన్నీ కూడా వరస్ట్గా ఉండి జస్ట్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నాం కదా 200 కోట్ల నుంచి 5,000 కోట్లు ఎలాంటి న్యూస్ల ద్వారా స్టాక్ ప్రైస్లు పెరిగిన ఉన్నాయనుకోండి, చాలా స్టాక్లు అలాగే పెరిగినవి కూడా ఉంటాయి. అలాంటి కంపెనీస్లో మాత్రం డెఫినెట్లీ స్టాక్ ప్రైస్లో మ్యాసివ్ కరెక్షన్ అయితే చూస్తాం. ఎందుకంటే రియాలిటీ బయటపడిపోయింది కాబట్టి ఎందుకు ఆ స్టాక్ ప్రైస్లు పెరుగుతున్నాయి అన్నది, సో మ్యానిపులేట్ ఎవరు చేస్తున్నది బయటపడిపోయింది కాబట్టి ఆ స్టాక్స్ అన్నీ కూడా పడతాయి. కాబట్టి అలాంటి స్టాక్స్ నుంచి అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోయి మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అదర్ కేస్ అంటే బిజినెస్లు స్ట్రాంగ్గా ఉండి ఇలాంటి కంపెనీస్ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీస్లో కూడా మనం ఒక విషయం అయితే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటంటే ఈ హవాలా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ప్రమోటర్స్కి డైరెక్ట్గా లింక్ ఉన్నదనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం అన్నమాట అలాంటి కంపెనీస్కి. దో అట్ దిస్ మూమెంట్ మనం చూసినట్టయితే చాలా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా నార్మల్ ఇన్వెస్టర్సే, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి ఎవరు డైరెక్ట్గా ఒప్పుకోరు కదా. ఈడీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. ఒకవేళ అలా ఇన్వెస్టిగేషన్లోని ప్రమోటర్స్ ఏమైనా లింక్ ఉండి అండ్ అలాగే వాళ్ళ బిజినెస్ డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో వాటిల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నట్టుగా బయటపడింది అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఆ కంపెనీస్ రిలేటెడ్గా మ్యాసివ్ ఫాల్ అయితే మనం చూస్తాం. సో ఈ రిస్క్ని కూడా మీరు దృష్టిలో అయితే పెట్టుకుని ఉండాలి. ఈ స్టాక్స్లో ఈ ఫాల్ ఏదైతే ఉన్నదో దీన్ని కొంతమంది ఆపర్చునిటీ కింద కూడా చూడాలని ఆలోచిస్తుంటారు. స్టాక్ ప్రైస్ ఆధారంగా మాత్రం మనం డెసిషన్ తీసుకోకూడదు. కొంచెం జాగ్రత్తగా దీని రిలేటెడ్గా డెవలప్మెంట్స్ ఏవైతే వాటిని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ప్రమోటర్తో లింక్ ఉన్నట్టుగా ఏమాత్రం బయటపడిన బిజినెస్ ఎంత బాగున్నా కూడా ఆ బిజినెస్లో ఎగిరిపోతాయి, కంపెనీలో ఎగిరిపోతాయి అండ్ ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ డబ్బులు కూడా ఎగిరిపోతాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ వల్ల మనకి మిగిలిన అదర్ స్టాక్స్లో ఏదైతే ఫాల్ కనబడుతుందో, ఒకవేళ ఈ ఫాల్ ఇప్పుడే కదా ట్రిగ్గర్ స్టార్ట్ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 to 3 yearsగా మనం మంచి బుల్ రన్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చూస్తున్నాం కదా. దీనివల్ల ఏదైతే ఈ ఫాల్ వస్తుందో ఈ ఫాల్తో మీకు మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో వీ కెన్ అడిషనలీ బై సచ్ కంపెనీస్ అన్నమాట. సో అలాంటి మంచి కంపెనీస్ని వెనకాల ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ ఇంకొక బబుల్ని కూడా బర్స్ట్ చేసింది. ఆ బబుల్ ఏంటి? మీకు రెగ్యులర్గా ఎస్ఎంఈ స్టాక్స్ రిలేటెడ్గా మాట్లాడుతూనే వస్తున్నాను. ఎస్ఎంఈస్ రిలేటెడ్గా డెఫినెట్లీ మార్కెట్లో బబుల్ అయితే క్రియేట్ అవుతుంది. వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి ఆ బబుల్ అయితే క్లియర్లీ ట్రిగ్గర్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ బబుల్ బర్స్ట్ అయ్యి ఎస్ఎంఈస్లో అసలు బిజినెస్ ఉన్నా లేకపోయినా స్టాక్ ప్రైస్లు అయితే విపరీతంగా పెరిగిపోవడం, దానికి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం మనకు కనబడుతుంది కదా. అక్కడైతే మాత్రం డెఫినెట్లీ ఏవైతే అసలు బిజినెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతున్నాయి ఆ చిన్న చిన్న బిజినెస్లు ఏదో ఉన్నాయంటే పేరుకున్నాయని వాటి సంపాదిస్తున్న రెవెన్యూకి ప్రాఫిట్కి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి అసలు సంబంధం లేకుండా పెరిగిపోయిన కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా రివర్స్ అవ్వడం అయితే ఇన్నోవేటబుల్. సో అలాంటి కంపెనీస్తో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఏదైతే ఈ ఇష్యూ బయటపడడంతో స్టాక్ మార్కెట్లో ఈ మ్యాసివ్ సెల్ ఆఫ్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఎస్ఎంఈస్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు జంక్లో ఇన్వెస్ట్ చేసి రీసెంట్ టైంలో ఏదైనా డబ్బులు సంపాదించినట్టయితే ప్రాఫిట్లో ఉన్న ఆర్ లిటిల్ లాస్లో ఉన్న కూడా కంపెనీ వీక్ అని మీకు అనిపించినట్టయితే మాత్రం మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఓవరాల్గా ఇష్యూ రిలేటెడ్గా షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది రీసెంట్ టైంలోని ఇలాంటి స్టాక్స్లో చాలా అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళని ఎక్కడో చోట ఏదో ఒక లెవెల్లో ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మన సాయిపత్రి టాక్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.